ఓకే, అయితే ఫైనల్గా మనకి మార్చ్ 1977లో ఎలక్షన్స్, కొత్త గవర్నమెంట్ కోసం ఎలక్షన్స్ అనేవి జనరల్ ఎలక్షన్స్ పెట్టారు. అయితే 20th మార్చ్ 1977కి ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట. రిజల్ట్స్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది, ఘోరంగా ఓడిపోయింది. ఎందుకు అని అంటే హేట్రెడ్ అనేది అంతుంది ఎమర్జెన్సీలో. ఎవరు గెలిచారు అని అంటే జనతా పార్టీ, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్, మొరార్జీ దేశాయ్ 24th మార్చ్కి ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ అయ్యారు. బట్ బిఫోర్ దట్ ఎప్పుడైతే వాళ్ళు గెలిచారో దే హ్యావ్ ఆర్డర్డ్ ప్రెసిడెంట్ ప్లీజ్ విత్డ్రా ఎమర్జెన్సీ. సో 21st మార్చ్కి రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే మనం ఏం చేసామనంటే ఎమర్జెన్సీని విత్డ్రా చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసింది ఏంటి అని అంటే ఒక కమిటీని ఫామ్ చేసింది. ద కమిటీ నేమ్ ఇస్ సా కమిషన్ 1977. అయితే ఈ సా కమిషన్ ఏం చేస్తుందంటే చూడండి, ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ అందరికీ తెలిసినవే, బట్ స్టిల్ డ్యామేజ్ అనేది ఏ రేంజ్లో జరిగిందో చెక్ చేయడానికి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ని నియమించారు, సా కమిషన్ ఇన్ 1977 ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఓకే, అయితే హెడ్ బై జేసీ సా, మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి. ఓకే, అయితే పర్పస్ ఏంటి అని అంటే టు ఇన్వెస్టిగేట్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అండ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీలో హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఏ మోతాదులో జరిగినాయి, అలానే పవర్స్ని ఏ రేంజ్లో మిస్యూజ్ చేసుకున్నారు అనేది ఇక్కడ చెక్ చేయడం కోసం. ఓకే, మిస్యూజ్ చేసుకున్నారని అందరికీ తెలుసు, వైలేట్ అయినాయి అని అందరికీ తెలుసు, కానీ ఏ మోతాదులో అంటే ఎంత లెవెల్లో డెమోక్రసీకి డ్యామేజ్ జరిగింది అనేది చెక్ చేయడానికి సా కమిషన్ని ఫామ్ చేసామండి. ఓకే, అయితే చూడండి ఇన్వెస్టిగేషన్ దేని మీద చేసింది అని అంటే ఒకటి ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్. మేము మీకు ఆల్రెడీ చెప్పాను, మన ఇందిరాగాంధీకి చిన్న కొడుకు ఒకరు ఉన్నారు సంజయ్ గాంధీ ఇదే టైంలో పాపులేషన్ కంట్రోల్ చేద్దాం అని చెప్పేసి ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్స్ ఇచ్చారు. అది కూడా ఎలా ఇచ్చారు, వెళ్తున్న బస్సుల్లో లేడీస్ని పట్టుకొని జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి లాగి వ్యాక్సినేషన్ ఇవ్వడం, ఇంట్లో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి మేము మీకు స్టెరిలైజేషన్ చేయాలి అని అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని కూడా పిలకలు పట్టుకొని రోడ్డు మీదకి లాగి ఇంజెక్షన్స్ వేయడం, ఈ రేంజ్లో ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ జరిగింది. ఎందుకు, పాపులేషన్ కంట్రోల్ కోసం. దాని మీద ఎంక్వైరీ చేశారు. అలానే న్యూస్ పేపర్ని, జర్నలిస్ట్ని వీళ్ళందరి మీద సెన్సార్షిప్ పెట్టారు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది లేకుండా చేశారండి.